దైవంశ సంబుద్ధుడు. అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నాకు తండ్రే కదా నా గురువు, నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నరసారు బొమ్మ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు నేలకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రను పోషించి తెలుగు తమ్ముడు పుట్టింది. We love you, Appu. We miss you. అంటే ఎంత ఆ భగవంతుడు చనిపోయాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో. అప్పుడు నాన్నగారు కన్నడ గట్టి రాజ్ కుమార్ గారు వాడు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వానికి ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదం. సంపర్తో వాగడత జగతో పితరు వందే భారతీయ పరివేశం అసలు వెదర్ ఫోర్కాస్ట్ మేము బయలుదేరాం అక్కడి నుంచి హోటల్ నుంచి పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు వరుణదేవుడు కూడా ఈ యొక్క కలియుగము ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈ కాదు కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ హిందూ సినిమా. దీని ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరూ భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి లేదు బాక్స్ అప్పుడే బద్దలైంది. రికార్డ్ బాక్స్ థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయింది. అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకు రాలేకపోయాడు. ఆయన ఇక్కడ మొత్తం శివుడు పూనాడు. ఇక్కడ కూడా శివాలయం ఉంది, కైలాసగిరి. సినిమాలు చూస్తారు. అలాగే హర్షాలు ఎప్పుడో భజనకి వాయిదారు చిన్న పాప. ఇవాళ ఇది 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు, ఇంత బాగా మరిచిన ఆది పిరిశెట్టి గారు, సాంగే గారు, మరి అభిరుచి ఏమో తెలుసుకుని మేమే ఒక ముందడుగు వేసి ఏం ప్రయత్నం చేస్తున్నా కూడా మీరందరూ ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకేటువంటి మంచి సినిమాలు ఇవ్వండి నేను ప్రోత్సహిస్తున్నాను. ప్రేక్షకులందరికీ గణాగణ్యాలు తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను.
ಮುಂದೆ ಹೇಳಿಕೈತೆ ಮತ್ತೆ ಹೇಳಿಕೈತೆ ರಾಜಕುಮಾರ బ్రాహ్మణుని ఐశ్వర్యుల వయసుని మంచికి మాలని మంచి కొమ్మని కంచాన్ని రచుకుని నాయకురాముని కల్మశాలని యాదవుని ఆపదలో ఆదుకుని వెలమైన వ్యక్తిత్వంలో రాజుని అమ్మను కనిపించే కమ్ముని భవిష్యంలో రెడ్డిని బాలకృష్ణుని ಒಂದೇ ಒಂದು ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇರೋದು ನಾವಿಬ್ರು ಜೊತೆಲಿ ಮಾಡಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಶಾತಕರ್ಣಿಂದ ಒಂದೇ ಒಂದು ಹಾಡು ಮಾಡಿದೆ ಜೊತೆಲಿ ಮಾಡಬೇಕು ಮಾಡ್ತೀವಿ ಡಿಸೆಂಬರ್ 5ನೇ ತಾರೀಕು ಅಖಂಡ 2 ಬರ್ತಾ ಇದೆ ಬರ್ಕಯ್ಯ ಪೇಪರ್ ಬರ್ಕೋ ಅಖಂಡ ಸಿನಿಮಾ ಡಿಸೆಂಬರ್ 5 ಬರ್ತಾ ಇದೆ ಎಲ್ರು ಹೋಗಿ ನೋಡ್ಬೇಕು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಜೋಗಯ್ಯ Thank you sir, thank you so much. And ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఆహ్వానాన్ని మన్నించి గెస్ట్ గా వచ్చిన శివరాజ్ కుమార్ గారికి శివన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత వర్షంలో కూడా మీరు ఓపికగా వెయిట్ చేసి అది ఒక మన నందమూరి అభిమానులకే సాధ్యం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మీ ఉత్సాహం కోసమే మేము ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. డిసెంబర్ 5న మీరు ట్రైలర్లో చూసినట్టు శబ్దం అంతా అఖండ తాండవం శబ్దమే. అలాగే మా ఎస్పీ కౌశల్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎన్టీఆర్ అండ్ నందమూరి అభిమాన సంఘాలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అలాగే శివన్న ఫ్యాన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మా ఫైట్ మాస్టర్ రవి వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಆಲಯ ಸಾಲಿನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬ ಪುಣ್ಯ ಮಾಡಿದೆ ಅನ್ಕೊಂತೀನಿ. ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ತುಂಬ ಒಬ್ಬ ಆಕ್ಷನ್ ಡೈರೆಕ್ಟರ್ಗೆ ಒಬ್ಬ ಫೇವ್ರೇಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಜಯಪಾಂಡಿ ಸರ್. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಾವು ಮರೆಯಲ್ಲ. ಬಟ್ ಇನ್ನೊಂದೇನಂತಂದ್ರೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ 2 ಲೆಜೆಂಡರ್ ಇದ್ದಾರೆ, ఇప్పుడు లెజెండ్ ఇదారా సార్. ఇక్కడే ఒక అడుగుతాను సార్, ఏం చేస్తారు నాకు తెలుసు సార్. బోయపాటి సార్ డైరెక్టర్, మీరు ఇద్దరు చేయాలి సార్. ఇది జరగాలి. I'm ready. We are ready.